వర్గ సహచరులకి రిజర్వేషన్తో సంబంధం లేదు. నీకు నిజంగానే కనుక బీసీలకు ఇప్పటిదాకా రాజ్యాధికారంలో భాగస్వామ్యం కాలేదు, బీసీలకు అన్యాయం జరిగింది, ఇప్పటికైనా మేము రెక్టిఫై చేస్తామని చెప్తే ఒక 7 మందో 8 మందో బీసీ మంత్రులు ఉండాలి. ఉన్నరా? ముగ్గురు. ఆ ముగ్గురు కూడా ఒక బీసీ వెల్ఫేర్ ఉంటాడు, ఒక ఆమె దేవాదాయ శాఖ ఉంటారు, ఒకరేమో మత్స్యశాఖ ఉంటారు. మత్స్యశాఖ మంత్రి అన్నాడు ఇప్పటికే, నేను తెలుగు ఉన్నందుకు నాకు మళ్ళీ కదే మత్స్యశాఖ ఇస్తారా, నేను బీసీ అయినందుకు నాకు ఇదే బీసీ మంత్రి శాఖ ఇస్తారా అని చెప్పి వాళ్ళు అంటారు. వాళ్ళకు ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ రాదు, వాళ్ళకు రెవెన్యూ మినిస్టర్ రాదు, వాళ్ళకు బీసీ ఆర్థిక మంత్రి రారు, వాళ్ళకు ఒక బీసీ పెద్ద పోర్ట్ఫోలియోలు రావు. ఒక రెవెన్యూనో, ఒక ఫైనాన్సో, ఒక హోమో, ఒక మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఉందా? తెలంగాణ సమాజం ఈ సందర్భంగా డిబేట్ చేసుకోవాలని చెప్పి నేను విన్నమంగా విజ్ఞప్తి చేస్తున్నా. కారు ఇలా ఉన్నదే 3 మంత్రులు. ఆ 3 మంత్రుల పోర్ట్ఫోలియోలు కూడా ఏమున్నాయో మనం చూస్తూ ఉన్నాం. ఇవాళ నామినేటెడ్ పదవులు ఉంటాయి. మీరు మాట్లాడుతున్న నిజమే అయితే మీరు బీసీల పట్ల మొసలి కన్నీళ్ళు కాకపోతే నేను అడుగుతా ఉన్న నామినేటెడ్ పదవులలో ఎంతమంది బీసీలకు నామినేటెడ్ పదవులు ఇచ్చిండ్రు, వాళ్ళకు ఏమేమి శాఖలు ఇచ్చిండ్రు మీరు చెప్పగలుగుతా అని చెప్పి అడుగుతున్నా. అందువల్ల మేము విమర్శ కోసం మాట్లాడుతున్నాను. ఇంతకుముందు చెప్పినట్టుగా ప్రాంతీయ పార్టీల అధికారం ఉన్నంత వరకు వేరే కుటుంబం వాళ్ళు, వేరే కులం వాళ్ళు ముఖ్యమంత్రి అయ్యే ఆస్కారం లేనిది నిర్వివాదాంశం. మీరు 50 ఏళ్ళు పాలించిండ్రు కాలే. ఒక బీజేపీ మాత్రం, భారతీయ జనతా పార్టీ మాత్రం ఇవాళ మొట్టమొదటిసారిగా స్వయంగా మోడీ గారు లాల్ బహదూర్ స్టేడియంలో మీటింగ్ పెట్టిండు. ఎన్నికల ముందు ఒక మాట ఇచ్చిండు వారు. ఏమని? స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక బీసీ ముఖ్యమంత్రి కాలేదు కాబట్టి బీసీలలో అంతర్మదనం, బీసీలలో ఎక్కడో ఆత్మఘోష, బీసీలలో ఎక్కడో దుఃఖం ఉంది కాబట్టి మీరు మాకు ఓటేయండి, ఓబీసీ ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి మొట్టమొదటిసారిగా ప్రకటించిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. నేను అడుగుతా ఉన్నా, దీని మీద డిబేట్ సిద్ధంగా ఉన్నామని చెప్పి అడుగుతున్నాను. ఇవాళ మీకు తెలుసు, చరిత్ర పోతే ఎన్డీఏ మొట్టమొదటిసారి అధికారంకి వస్తే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉంటే రాష్ట్రపతి అవకాశం వచ్చింది. ఎవరికి ఇచ్చిండ్రు? ఒక మైనార్టీ బిడ్డ, ఒక మిసైల్ మ్యాన్ ఇన్ ఇండియా అబ్దుల్ కలాంనే రాష్ట్రపతి చేసిన చరిత్ర వాజ్పేయి గారి ప్రభుత్వానికి దక్కింది. దీనికి కాదంటారా? మోడీ గారు ప్రధానమంత్రి అయిండు. రామ్నాథ్ కోవింద్ వారు దళిత బిడ్డ రాష్ట్రపతి అయిండు. సెకండ్ టైం అవకాశం వచ్చింది మళ్ళా రాష్ట్రపతిగా వస్తే ఈ దేశం ఎప్పుడు కూడా ఊహించలే ఒక ఆదివాసీ అడవి బిడ్డ ముర్ము గారు రాష్ట్రపతి అయినరు. దీనికి కాదంటారా? ఇదంతా పక్కకు పెట్టు. 27 మంది మోడీ గారి క్యాబినెట్లో 70 మంది మంత్రులు ఉంటే 27 మంది మంత్రులు ఇలా ఓబీసీ వాళ్ళు ఉన్నమాట వాస్తవమా కదా చర్చకు వస్తారా అని చెప్పి అడుగుతున్నా. అంతేకాదు, ఇవాళ ఓబీసీ ప్రధానమంత్రిని ఇచ్చినటువంటి పార్టీ కూడా ఇవాళ మోడీ గారు ప్రధానమంత్రి, ఒక ఓబీసీ. అందువల్ల బీజేపీ చిత్తశుద్ధిని, బీజేపీ